ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోకి లైక్ చేసి ఛానల్కి సపోర్ట్ చేయండి. ఈ వంశానికి యువరాజ్ ఒక్కడే వారసుడు. ఆ కేదార్గాడు అనామకుడుగా ఉంటాడు, అనామకుడుగానే చచ్చిపోతాడు. నేనొక్కడనే ఈ వంశానికి వారసుని అని సుత్తి తీసుకుని ఆ ఫోటోల్ని ముక్కలు ముక్కలుగా చేస్తాడు నిషి వాళ్ళు. ఇక వాళ్ళందరూ చాలా సంతోషపడుతుంటాడు. పిచ్చి కేదార్ అని కమలాకర్ అంటాడు. అలా బాగా నుజ్జు చేసిన తర్వాత ఈ లాకెట్ని సాక్ష్యంగా తెగ ఫీల్ అయిపోతూ గర్వంగా ఫీల్ అవుతున్నాడు కదా, వాడి ముఖాన్ని కొడతాను అని యువరాజ్ ఇక కేదార్ వాళ్ళ దగ్గరికి వెళ్తాడు. బాధపడకు కేదార్ అని దాత్రి చెప్తూ ఉంటుంది. వాళ్ళు ప్లాన్డ్గా మన దగ్గర ఉన్న సాక్ష్యాన్ని తీసుకువెళ్ళారు దాత్రి, మనకున్నది ఇంకా ఒకరోజే అని బాధపడుతూ ఉంటాడు. ఇంకా ఒకరోజు ఉంది కదా కేదార్, బాధపడకు అని దాత్రి అంటుంది. ఇక అప్పుడే యువరాజ్ అక్కడికి వస్తాడు. కేదార్ ముఖానికి దగ్గరగా తన కాళ్ళను పెడతాడు. రే కేదార్గా, ఈ వజ్రపాటి వంశానికి ఈ యువరాజు ఒక్కడే వారసుడు. నువ్వు ఎప్పటికైనా సరే, ఎంత ప్రయత్నించినా సరే ఈ ఇంటికి వారసుడు కానివ్వను అంటూ ఆ నుజ్జు చేసిన ఆ లాకెట్ని కాఫీ టేబుల్పై పెట్టేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక కేదార్ చాలా బాధపడుతూ ఉంటాడు వాటిని చూస్తూ. మామయ్య గారు ఈ ఆధారాలన్నింటినీ ఇలా దాచిపెట్టాడు అంటే ఇంకా వేరే ఆధారాలని ఖచ్చితంగా దాచిపెట్టే ఉంటాడు కేదార్ అని దాత్రి చెప్తూ ఉంటుంది. అప్పుడే దాత్రి ఆ లాకెట్ బిల్లుని చేతిలోకి తీసుకుంటుంది. దాని మధ్యలో ఏదో ఒక చిన్న రేకులాగా కనిపిస్తూ ఉంటుంది. దాన్ని బయటికి తీస్తుంది. ఇందులో ఏదో రాసి ఉంది అని దాత్రి అంటూ ఉంటుంది. అయితే అవి సరిగా కనబడవు కేదార్, ఇందులో ఏదో రాసి ఉంది కేదార్ అని కేదార్కి చూపిస్తూ ఉంటుంది. కేదార్ కూడా వాటిని గమనిస్తాడు. అవును దాత్రి, ఇవి బాగా నొక్కిపోయి ఉండటం వల్ల సరిగా కనిపించడం లేదు అని కేదార్ అంటాడు. అవును, నీకోసం ఆలోచించే ఇంకొక సాక్ష్యాన్ని ఈ రూపంలో దాచిపెట్టినట్టున్నాడు. పద వెళ్ళి వెంటనే ప్రొఫెసర్ దగ్గరికి వెళ్ళి దీంట్లో ఏముందో తెలుసుకుందాం అని ప్రొఫెసర్ గారి దగ్గరికి వెళ్తారు. ఆయన బాగా భూతద్దం పెట్టి చూసి ఇందులో ఒక కోడ్ లాంటిది ఉంది, SSMC 1996 అని. అంతేకాదు ఇంకొక ఇన్ఫర్మేషన్ కూడా దీంట్లో దాగి ఉంది ఈ కోడ్కి సంబంధించి. ఇప్పుడు మీకు ఎక్కడైతే ఈ ఆధారం దొరికిందో అదే ఇంట్లో ఉందని, అది ఆ ఇంటి వారసుడి కోసం దాచిపెట్టిందని, ఇందులో ఉందని, అది ఇందులో రాసిపెట్టి ఉంది అని ఆ ప్రొఫెసర్ చెప్తూ ఉంటాడు. ఆ ఇంట్లో మనకు సంబంధించింది ఉండి ఉంటుంది కేదార్, ఈ ఆధారం మన దగ్గర ఉన్నట్లు ఎవరికి కూడా తెలియకూడదు అని దాత్రి చెప్తుంది. అవును, యువరాజుకి కానీ కమలాకర్ బాబాయ్ కానీ అస్సలు తెలియకూడదు. పద దాత్రి, ఆ ఇంట్లో మన కోసం ఇంకేం ఆధారం ఉందో తెలుసుకుందాం అని ఇద్దరు ఇక బయలుదేరి వెళ్తారు. SSMC అంటే ఏంటి అని ఆలోచిస్తూ ఉంటారు. అప్పుడే దాత్రి, ఇది నీకు సంబంధించింది కాబట్టి నీకు సంబంధించిన ప్రకారం SSMC అంటే ఏమై ఉంటుంది అని దాత్రి అనుకుంటూ ఉంటుంది. అంటే ఎస్ అంటే మా అమ్మ పేరు సుహాసిని, ఇంకో ఎస్ అంటే మా నాన్న పేరు సుధాకర్ అని కేదార్ అంటాడు. ఇక మరి MC అంటే ఏమై ఉంటుంది అని దాత్రిని అడుగుతూ ఉంటాడు కేదార్. అప్పుడు సూర్యమామ చెప్పిన మామల్ని దాత్రి గుర్తు చేసుకుంటుంది. MC అంటే మ్యారేజ్ సర్టిఫికేట్ 1996 అయి ఉంటుంది అని దాత్రి చెప్తుంది. అంటే ఆ మ్యారేజ్ సర్టిఫికేట్ ఉన్న ఫైల్పై ఇలా SSMC 1996 అని రాసి ఉంటుంది. అది ఆ ఇంట్లో ఆ గదిలోనే ఉంటుంది కేదార్. ఇప్పుడు ఆ ఇంట్లోకి వెళ్ళి మనం ఆ ఫైల్ని దక్కించుకోవాలి. ఆ మ్యారేజ్ సర్టిఫికేట్ని ఎలా దక్కించుకోవడం అని దాత్రి అనుకుంటూ ఉంటుంది. ఎలా అంటావేంటి దాత్రి, ఈ ఆధారం నా కోసమే నీ పెదనాన్న చెప్పాడు కదా, ఇదే మాట కౌశికి చెప్తాం. కౌశి అక్కనే మనల్ని ఆ గదిలోకి తీసుకువెళ్తుంది, మనకి కావాల్సిన ఆధారాన్ని వెతికి పట్టుకుందాం అని కేదార్ అంటూ ఉంటాడు. అలాగే అని దాత్రి ఇద్దరు బయలుదేరి వెళ్తారు. ఆ కోడ్ గురించి వివరం చెప్పిన ఆ ప్రొఫెసర్ దగ్గరే ఉంటారు. దాత్రి కేదార్ ఇవన్నీ మాట్లాడుకుంటారు. ఆ ప్రొఫెసర్ మొత్తం కూడా వింటాడు. ఇక వెంటనే కమలాకర్కి ఫోన్ చేసి చెప్తూ ఉంటాడు. చెప్పండి ప్రొఫెసర్ గారు అని కమలాకర్ ఫోన్ లిఫ్ట్ చేస్తారు. నేను మీ అన్నయ్య మధుకర్ ఉన్నారే, ఆ మధుకరు మీ చిన్నన్నయ్య రహస్యంగా చేసుకున్న పెళ్లి గురించి మొత్తం ఆధారాలన్నీ రెడీ చేసి పెట్టేసి వెళ్ళాడు కదా అని అంటాడు. ఆ ఆధారాలని, ఆ లాకెట్ని మేము ఎప్పుడో నాశనం చేశాం అని కమలాకర్ అంటాడు. మీరు నాశనం చేసిన ఆ లాకెట్ గురించి మాట్లాడడం లేదు. ఇందాక ఆ జగదాత్రి కేదార్లు ఇద్దరూ నా దగ్గరికి వచ్చారు. వాళ్ళు ఈ రహస్యాన్ని బట్టబయలు చేసడానికి వచ్చారని తెలియక ఆ కోడ్లో ఏముందో నేను మొత్తం కూడా వాళ్ళకి చెప్పాను. ఇప్పుడు 1996 అనే ఫైల్లో మ్యారేజ్ సర్టిఫికేట్ ఉందట. ఆ మ్యారేజ్ సర్టిఫికేట్ కోసమే వాళ్ళు అక్కడికి వస్తున్నారు అనే విషయం మొత్తం కూడా కమలాకర్కి చెప్తాడు. అవునా, వాళ్ళు ఇంత పని చేశారా అని కమలాకర్ ఇక కోపంగా గట్టిగా అరుస్తూ ఉంటాడు. ఈ విషయం మీకు చెప్దామని ఇలా కాల్ చేశాను.
నాకు ముందు ఏ విషయం తెలుసుంటే అసలు ఆ కోర్ట్ గురించి కూడా వాళ్ళకి చెప్పేవాళ్ళని కాదు అని జాగ్రత్త అని అతను ఫోన్ పెట్టేస్తాడు. ఇక కమలాకర్ ఫోన్ పెట్టేసి ఇక వైజయంతి వాళ్ళకి అంతా చెప్తూ ఉంటాడు. ఎంత పని చేసావు మధుకర్ అన్నయ్య, నువ్వు ఇలాంటి వాడివా అని మధుకర్ని ఇక తిడుతూ ఉంటాడు. ఈ ఇంటికి ఉంటే యువరాజు మాత్రమే వారసుడుగా ఉండాలి, లేకుంటే ఎవరు కూడా ఆ కేదార్ గడు అసలే వారసుడుగా ఉండకూడదు అని కమలాకర్ చెప్తూ ఉంటాడు. ఇప్పుడు ఆ ఫైల్ గురించి వెతకడానికి వాళ్ళ ఇంటికి వస్తారు. ఇక ఆ ఫైల్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా వాళ్ళ చేతికి అందనివ్వకూడదు అని కమలాకర్ ఇక చెప్తూ ఉంటాడు. వెంటనే వాడి ప్రాణాలు తీసేస్తాను అని యువరాజ్ చెప్తూ ఉంటాడు. అబ్బోడా నువ్వు తొందరపడకు అని వైజయంతి చెప్తూ ఉంటుంది. మన చేతికి మట్టి అంటకుండా ఏదైనా చెయ్యాలి, ఇప్పుడు ఆ ఫైల్ని నాశనం చేసేస్తే సరిపోతుంది కదా అని కమలాకర్ చెప్తాడు. అయితే ఆ ఫైల్ని నేను నాశనం చేసేస్తాను అని యువరాజ్ అంటాడు. ఇప్పుడే నువ్వు వెళ్ళి ఆ ఫైల్ కోసం గదంతా వెతికితే కౌశికి అసలు నిజం తెలిసిపోతుంది. అప్పుడు కౌశికిని దగ్గరుండి అదే కేదార్కి ఆ మ్యారేజ్ సర్టిఫికేట్ ఇచ్చేసి కేదార్ ఈ ఇంటికి వారసుడని ఒప్పించేస్తుంది. కాబట్టి ఏం చేసినా కూడా కౌశికి తెలియకుండా మనం ఆ ఫైల్ని నాశనం చేసేయాలి అని కమలాకర్ చెప్తూ ఉంటాడు. అవును, నా దగ్గర ఒక ప్లాన్ ఉంది. ఇప్పుడు జగదాత్రి కేదార్ ఆ ఫైల్ కోసం వెతకడానికి ఇంటికి వచ్చినప్పుడు కౌశికి వదిన ఇంట్లో లేకుండా చేయాలి. ఒకవేళ ఇంట్లో ఉన్న మనశ్శాంతిగా లేకుండా చేయాలి అని నిషి చెప్తూ ఉంటుంది. ఇంట్లో లేకుండా ఎలా చేస్తాం అని వైజయంతి అంటుంది. నా దగ్గర ఒక ప్లాన్ ఉంది అత్తయ్య, ఇంట్లో లేకుండా చేయలేం కానీ మనశ్శాంతి లేకుండా అయితే చేయగలం. మొన్న కీర్తిని కిడ్నాప్ చేసి ఆదిలక్ష్మి తీసుకువెళ్ళింది కదా అని నిషి ఒక ప్లాన్ చెప్తూ ఉంటుంది. ప్లాన్ మొత్తం విన్న తర్వాత సూపర్ నిషిక అని యువరాజ్ మెచ్చుకుంటూ ఉంటాడు. ఏంద్రా బోడ, ఇప్పుడు ఆదిలక్ష్మి అరెస్ట్ చేయాలంటే కౌశికి ముందు కేసు పెట్టాలి కదా అని చెప్తూ ఉంటాడు. పెడుతుందమ్మా, ఆయన కేసు పెట్టకపోయినా అక్క సంతకం పెడితే చాలు, ఆ సంతకం ఎలా చేయించాలో నేను చూసుకుంటాను అని యువరాజ్ చెప్తాడు. ఈ దెబ్బతో కౌశికి వదిన ఇంట్లో ఉన్నా కూడా మనశ్శాంతి లేకుండా ఉంటుంది. అప్పుడు ఆ జగదాత్రి కేదార్కి ఆ ఫైల్ అస్సలు చేరదు అని నిషి చెప్తుంది. అప్పుడు తొందరగా సంతకం పెట్టించే పని చూడు అని వైజయంతి అంటుంది. కౌశికి బయట కూర్చొని ఉంటుంది. అప్పుడే దాత్రి కేదార్లు బైక్లో వస్తారు. జగదాత్రి కేదార్ ఇలా రండి, అసలు ఆ లాకెట్ మీరు ఇచ్చుండాల్సింది కాదు, ఎందుకు ఇచ్చారు? ఆ సాక్ష్యం మీకు ఎంత ముఖ్యమో తెలిసి కూడా ఎలా ఇచ్చారు అని కౌశికి ఇక బాధపడుతూ అడుగుతూ ఉంటుంది. జగదాత్రి నువ్వైనా ఆపాలి కదా అని అంటూ ఉంటుంది. వదిన, కేదార్కి ఆ సాక్ష్యం ఎంత ముఖ్యమో మనకందరికీ తెలుసు, కానీ మాధురి సొంత అన్నగా నిరూపించుకోవాలి అంటే ఆ కమిషనర్ అలా అడిగాడు, మాకు కూడా ఇచ్చే పరిస్థితి వచ్చింది అని దాత్రి చెప్తూ ఉంటుంది. సొంత అన్నగా నువ్వేమీ చేయలేవా అని అడిగినప్పుడు నేను ఇవ్వాల్సి వచ్చిందక్క, అయినా ఆ ఫోటోల్ని నేను కూడా పెట్టుండొచ్చని అందరూ అనుకోవచ్చు, కానీ ఆ ఫోటోల్ని ఇవ్వటం వల్లే మాకు ఇంకో ఆధారం దొరికిందక్క. దాంట్లో ఒక రేకు ఉంది, అందులో మ్యారేజ్ సర్టిఫికేట్ గురించి రాసింది. ఆ మ్యారేజ్ సర్టిఫికేట్ పెదనాన్న గదిలోనే ఉంటుందక్క అని దాత్రి కేదార్లు చెప్తూ ఉంటారు. అవునా, అయితే ఇంకెందుకు ఆలస్యం, వెళ్ళి వెతుకుదాం అని కౌశికి అంటుంది. నిషి, వైజయంతి ఇదంతా వింటూ ఉంటారు. అయ్యో వీళ్ళు వెతకడానికి వెళ్తున్నారే, ఈ యువరాజ్ ఇంకా రాలేదేంటి అని అనుకుంటుంటారు. ఇక అప్పుడే యువరాజ్, అక్క ఇదిగో ఈ ఫైల్ పెన్ను సంతకం చేసి పంపించాలంట, ఆఫీస్ నుంచి అర్జెంటట ఈ ఫైల్ పంపించారు అని చెప్తూ ఉంటాడు. అదేంటి, నాకు ఒక్క మాటైనా ఫోన్ చేయకుండా ఫైల్ని ఇంటికి పంపించడం ఏంటి అని కౌశికి అడుగుతూ ఉంటుంది. మాధురి పెళ్లి పనుల్లో నువ్వు బిజీగా ఉంటావు కదక్క, అందుకే ఫోన్ చేయకుండా ఇలా డైరెక్ట్గా పంపించారే అంట అని కమలాకర్ కూడా అక్కడ చెప్తూ ఉంటాడు. అలా వచ్చిన వాళ్ళు కౌశికి వదినతో మాట్లాడుకుంటా ఎందుకు వెళ్ళిపోతారు, వీళ్ళేదో ప్లాన్ చేస్తున్నారు కేదార్ అని దాత్రి కేదార్తో చెప్తూ ఉంటుంది. పెట్టక్క ఈ ఫైల్లో సంతకం పెట్టేసాయక్క అని యువరాజ్ ఇస్తూ ఉంటాడు. ఇంకా కౌశికి అలాగేనని సంతకం పెట్టబోతూ ఉంటుంది.